ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 29వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క కాల స్వరూపము వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సంధ్యారాత్రిర్దివా జ్యోత్స్నా కళా కాష్టానిమేషికా ఉర్వీకాచాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ. ఈ శ్లోకంలో జగన్మాత కాలస్వరూపిణిగా అనగా పగలు, రాత్రి, ఇంకా సంధ్యాకాల రూపిణిగా వర్ణించబడింది. దినములో 3 సంధ్య వేళలు ప్రతిపాదించబడి ఉంటాయి కదా. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని 3 సమయాలు. ఈ త్రికాల సంధ్యలలో అమ్మవారిని ఉపాసించడం జరుగుతూ ఉంటుంది. రెండింటి యొక్క కలయికనే సంధ్య అని అంటారు. రాత్రి ముగిసి తెల్లవారుతుండగా వచ్చే సమయాన్ని ప్రాతః సంధ్య అని, ఇక మధ్యాహ్న సంధ్య అనగా మధ్యాహ్నానికి సాయంత్రానికి మధ్య వచ్చే సంధికాలం, అది మధ్యాహ్న సంధ్య అని. సాయం సంధ్య అంటే పగలు గడిచి రాత్రి రావడానికి మధ్య ఉన్నటువంటి సంధికాలంను సాయం సంధ్య అని అంటాం కదా. ఈ సమయాల్లో భగవత్ ఆరాధన చాలా ఉత్తమమైనదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ సమయంలో భగవతికి వందనం చేసి ధ్యానించడం, ఆరాధన చేయడం సంధ్యావందనం అంటారు. ఆ సంధ్యాస్వరూపిణిగా అమ్మవారిని స్తుతించడమైంది. జగదంబ సంధ్యాకాలోపాస్య దేవత స్వరూపిణిగా వేదాలలో వివరించబడి ఉంది. ఇంకా కాళికా పురాణంలో బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తూ ఉంటే అతని యొక్క మనసులో ఉద్భవించింది కాబట్టి మనోసంధ్య అని పేరు వచ్చిందని ఆమెకు సంధ్య అని ఆ నామంతో వ్యవహరించడం జరుగుతుంది. అలాగే కర్మసాక్షిని అయిన పరమాత్మ చైతన్య శక్తి బ్రహ్మ, విష్ణు, రుద్రాది రూపాలను పొంది అనేక విధాలుగా ప్రకాశించుతుందని, దాన్నే దేవతలు సంధ్య అని స్తుతించారని చెప్పి భరద్వాజ స్మృతిలో చెప్పబడింది. ఇక రేణుకా పురాణాన్ని మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇడానాడికి మహాకాళి అని, పింగళా నాడికి మహాలక్ష్మి అని, సుషుమ్న నాడికి ఏకవీర అని పేరు ఉందని అక్కడ చెప్పబడింది. ఈ సంధ్య అనున్నది ఈ విధంగా ఈ 3 నాడుల యొక్క స్వరూపంగా భావించబడుతుంది. అలా సూర్యుని అందలి చైతన్య స్వరూపమైన జగదంబిక సంధ్యారూపిణిగా ఆరాధించబడుతోంది. ఇక రాత్రి దివా అనగా రాత్రి సమయము, పగటి సమయము. సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి తిరిగి సూర్యోదయం అయ్యే వరకు కల మధ్యకాలాన్ని రాత్రి అని అంటాం కదా. ఈ రాత్రి అనేది జీవులకు శారీరక, మానసిక విశ్రాంతిని కలిగించేటువంటి స్థితి. అదే నిద్రాదేవి. ఆ నిద్రాదేవి రూపంలో అమ్మవారు జీవులను అనుగ్రహించే సమయము రాత్రి సమయము. ఇక సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం అయ్యేంత వరకు మధ్య ఉన్న కాలాన్ని పగటి సమయంగా భావిస్తూ ఉంటాం. ఆ సమయాన్ని జీవులు వివిధ కర్మలు చేయడానికి వినియోగించుతూ ఉంటారు. కర్మలు 4 రకాలుగా ఉన్నాయి. ఒకటి నిత్య కర్మ, అంటే త్రికాలలోనూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ దేవతారాధన వలన చిత్తశాంతి లభిస్తూ ఉంటుంది. కొన్ని పుణ్య దినాలలో ప్రతిఫలం ఆశించుతూ చేసే వ్రతాలు, పూజలు ఇవన్నీ నైమిత్తిక కర్మలు అంటారు. ఇక వేదవిహితంగా చేసే కామ్యపరమైనటువంటి అనగా కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి దేవతా ఆరాధనలు. అలా వారు చేసే కర్మలను బట్టి ఫలాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఇవన్నీ ఆధ్యాత్మిక పరమైన కర్మలు. లౌకిక ప్రయోజనాల కోసం చేసే కర్మలు ఉద్యోగ, వృత్తి సంబంధమైనవి. ఇలా 4 రకాలుగా కర్మలు అనేటువంటివి జీవుల చేత నిర్వహించబడుతూ ఉంటాయి.
ఇక ప్రత్యేకంగా జ్యోత్స్నా కళ అనగా వెన్నెల రాత్రులు, శరత్రాత్రులు లేదా పౌర్ణమి రాత్రులు, చంద్రుని యొక్క 16 కళలు శోభాయమానంగా కాంతులీనుతున్న సమయంలో నిర్వర్తించే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు. ఇలా పగలు రాత్రి అమ్మవారి చైతన్యం ప్రకాశించుతూ ఆ తల్లిని కాలస్వరూపిణిగా భావించి ఉపాసకులు ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. ఈ కాలాన్ని ఇంకా సూక్ష్మంగా విభజించితే కాష్టానిమేషికగా కూడా ఆ తల్లి దర్శనమిస్తుంది. 18 నిమిషాలు అనగా రెప్పపాట్లు కాలానికి కాష్ట అని పేరు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సహస్రనామ స్తోత్రంలో ఆ స్వామిని కాలస్వరూపినిగా కళా కాష్ట విస్తా ముహూర్త ప్రహార అహోరాత్రి త్రిసంధ మాస ఋతు సంవత్సర యుగాలు యుగభేదాలు యుగసంధుల రూపంగా నిత్యం అనగా నిత్య ప్రళయ నిద్ర అదే, నైమిత్తం అనగా మరణం, కామ్య ప్రళయ అంటే యుగాంతం ముందు వచ్చే ప్రళయం, మహాప్రళయం అంటే ఇంకా త్రిమూర్తులు సహా సకల దేవతలు కూడా లయమైనటువంటి స్థితి. ఇలా ఆ తల్లి అనేక రకాలుగా కాలాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటుంది అని ఇక్కడ భావించి దేవతల చేత స్తుతించబడుతూ వచ్చింది. అలా త్రిమూర్తుల్లో ఉన్నటువంటి చైతన్యమే అయిన లక్ష్మీదేవి కాలస్వరూపిణిగా ఈ శ్లోకంలో వర్ణించబడింది. ఇంకా ఆ తల్లి ఉర్వి అని కాత్యాయని అని కూడా ఆరాధించబడుతోంది. ఉర్వి అనగా భూదేవి. ఇది ఘనీభవించినటువంటి రూపం. ఘనమైన సంపదలు మహాగుణాలు కల భూదేవి ఉర్వి అని అనబడుతోంది. జగన్మాత ఘన సాంద్ర రూపిణి. సర్వము ఆ తల్లి చైతన్య స్వరూపమే కదా. భూదేవి కూడా ఆ తల్లి యొక్క అంశయే. ఇక కాత్యాయని కూడా ఆ తల్లి యొక్క అంశగా భావించబడుతూ పూజలు అందుకుంటోంది. ఈ కాత్యాయని మాత ఓడ్యాన పీఠానికి అధిదేవతగా సాధకులచే భావించబడి పూజించబడుతోంది. మోక్ష మార్గాలు ఎన్ని అని ఎంతో పరిశోధన చేసిన ఋషి కాత్యాయనుడు ఆ ఋషి గోత్రమును జన్మించిన దేవి కాత్యానిగా కతుని యొక్క కుమార్తెగా కూడా భావించబడుతూ వచ్చింది. ఇక శ్రీకృష్ణుడు తన సోదరైన యోగమాయా స్వరూపిణిని కాత్యాయని దేవిగా తాను ఆరాధించి గోకులవాసులందరి చేత పూజింపచేశాడు. ఆ పరాశక్తి అంశైనటువంటి కాత్యాయని మాత ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా ధ్యానించబడుతుంది. ఇక ఆ జగన్మాత మంగళకారిణి లక్ష్మీ స్వరూపిణిగా శుభ్రగా ఇక్కడ ఈ శ్లోకంలో స్తుతించబడింది. ఐశ్వర్యం, కోరిక, మహిమ, తేజస్సు, ప్రయత్నం, కీర్తి మొదలుగా గల శుభలక్షణ శోభితైనటువంటి ఆ లక్ష్మీదేవి ఏ ఇంట శుచి, శుభ్రత, స్వచ్ఛత ఉంటాయో, ఎవరి మనసులు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటాయో అక్కడ కొలువై ఉంటుంది. వాస్తవానికి మన శరీరము, మన మనస్సు, మనం నివసించేటువంటి ఆ ప్రాంతము ఇవన్నీ శుభ్రంగా అనగా స్వచ్ఛతగా ఉంచుకున్నప్పుడు అక్కడ అన్నీ మంగళకరాలే అక్కడ సంభవిస్తూ ఉంటాయి. ఆరోగ్యం, చిత్తశాంతి ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండేటువంటి ఆ శుభ్రమైనటువంటి వాతావరణాన్ని బట్టి ఉంటాయి. ఇక జగదాంబిక సంసారార్ణవతారిణి అని ఈ శ్లోకంలో చెప్పబడింది. జీవుడు పూర్వజన్మల కర్మఫలముల వలన సంసార తాపత్రయాల్లో మునిగి తేలుతూ రాగపాసబద్ధుడై అదే శాశ్వతం అనుకుని ఆ బంధాలలో తగులుకుని ఉంటాడు. ఈ సంసారాన్ని సాగరంతో పోల్చారు పెద్దలు. ఈ సాగరంలో కాలము అనే మొసలి చేత మృంగపడుతున్న జీవుడు ఆశాపాశాలనే సముద్ర తరంగాల్లో మునిగిపోతూ రకరకాల బంధాలనే తిమింగాలతో మృంగబడుతూ అనంత సంసార సాగరాన్ని దాటలేనటువంటి అజ్ఞానంలో నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటాడు. అయితే ఆ జగన్మాతను శరణు వేడి సదా ధ్యానిస్తూ ఉన్న ఉపాసకులను ఆ తల్లి ఒక సాధనముగా మారి వారిని
ఈ సంసార సాగరాన్ని దాటించి అవతలి ఒడ్డుకు, అవతలి తీరమైనటువంటి ముక్తి పదానికి చేరుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 30వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారిని ప్రధానంగా పుష్ప స్వరూపిణిగా వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. కపిలా కీలికా శోకా మల్లికా నవమల్లికా దేవికా నందికా శాంతి భంజికా భయభంజికా. కపిల అనగా లేత గోధుమ మరియు ఎరుపు యొక్క మిశ్రమ రంగు. జగన్మాత ఈ విధమైన రంగుతో ప్రకాశించుతున్న స్వరూపిణిగా ఇక్కడ స్తుతించడమైనది. సూర్యునిలోని ఒక తేజస్సు ఈ కపిల వర్ణముగా భావించబడుతుంది. జగదంబిక సూర్య తేజోరూపిణి కాబట్టి ఆ తల్లి అలా కపిల అని ఈ శ్లోకంలో స్తుతించబడింది. ఈ కపిల అనే నామము కామధేను వంశానికి చెందిన ఒక ప్రత్యేకమైన గోవులకు సంబంధించినది. ఈ ఆవులు చాలా విశిష్టతను కలిగి ఉంటాయి. దేవతలకు అమృతం ఎలాగో అలా కపిల గోవుల యొక్క పాలు అంత ఆరోగ్యకరమైనటువంటిగా వీటి గురించి పురాణాలలో కూడా ప్రస్తావించడం వల్ల తెలుస్తూ వచ్చింది. లక్ష్మీదేవి గోరూపంగా ఆరాధించబడుతోంది కాబట్టి కపిల అని ఇక్కడ ప్రస్తావించబడింది. అలాగే కీలిక, కీలిక అంటే అగ్ని కీలలు. సూర్యునిలోని తేజస్సు, చిదగ్నిలోని తేజస్సు అమ్మ యొక్క స్వరూప చైతన్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయని ఇంతకుముందు మనం చెప్పుకుని ఉన్నాం కదా. అగ్ని జ్వాల లేదా అగ్ని కీలలు 7 ఉంటాయి. అవి వరుసగా కాళి, కరాలి, మనాజైవ, సులోహిత, త్రివర్గ, స్ఫులింగిస, విశ్వరుచి అని. ఈ సప్త జ్వాలలు లేదా కీలల యొక్క రూపిణిగా భావిస్తూ జగదంబను కీలికగా వర్ణించడమైంది. లక్ష్మీదేవికి సంబంధించిన శ్రీ సూక్తాన్ని శ్రద్ధగా పఠించితే అందులో శ్రీ మహాలక్ష్మిని అగ్ని స్వరూపిణిగానే భావించి ఆరాధించడం జరుగుతూ ఉంటుంది కదా. ఇక ఆ తల్లిని ఈ శ్లోకంలో అశోక, మల్లిక, నవమల్లిక అని పుష్పాలతో పోలుస్తూ ఇక్కడ స్తుతించడమైంది. వసిన్యాది దేవతలు ఆ తల్లి యొక్క కేశపాసమును వర్ణించుతూ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని వివరించారు కదా. ఆ తల్లి కేశములలో అలంకరింపబడడం వల్ల ఆ పుష్పాలకు అంతటి సుగంధం వచ్చిందని ఒక భావం. ఈ అశోక వృక్షాలు అనేవి హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి వృక్షాలు. ఆ వృక్షాల యొక్క పుష్పాలు అంటే ఆ తల్లికి చాలా ప్రీతి. అయితే ఇక్కడ అశోక అనే శబ్దానికి కేవలం ఒక పుష్పంగా మాత్రమే కాకుండా ఆ శోక అనగా శోకము లేకుండా చేసేది అని భావం ఉంది. కామక్రోధాదులు మనస్సులో చెలరేగడం వల్ల, కోరికలు తీరకపోవడం వల్ల మన మనస్సు అనేకమైనటువంటి అసంతృప్తులకు గురి అవుతూ ఉంటుంది. ఇవన్నీ చివరికి శోకానికి, దుఃఖానికి దారితీస్తాయి. జీవులు మాయామోహ భ్రాంతులై ఈ సంసారంలో అనేక దుఃఖాలకు లోనవుతున్నారు కదా. ఆ జగన్మాత వారి శోకములను అంటే వారి యొక్క దుఃఖాలను తీర్చి అశోక అని కీర్తించబడుతోందని భావం. అలాగే జరా, మృత్యు భయం, ఆకలి దప్పులు, శోకాలు, మోహాలు ఇలాంటివన్నీ కూడా ఆ తల్లికి లేవు. శోకరహితమై అంటే అశోకగా ఉండి తనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి శోకాలన్నిటినీ కూడా తీర్చి వారిని మోక్ష తీరానికి చేరుస్తుంది కాబట్టి ఆ తల్లి అశోక అని ఇక్కడ కీర్తించబడింది.
ఇక మల్లిక నవమల్లిక అంటూ కూడా ఆ తల్లిని స్తుతిస్తున్నాం. వాస్తవానికి సమస్త ప్రకృతి ఆ తల్లి స్వరూపమే అయినప్పటికీ భక్తులు ఆ తల్లిని ఉపాసించేటప్పుడు స్వభావ సిద్ధమైన కొన్ని భావనలు కలిగి ఉంటారు. అలా పుష్పాలలో ఎర్రని రంగుల మందారాలు పార్వతికి, తెల్లని పువ్వులు లక్ష్మీదేవికి ప్రీతికరమని ఒక అభిప్రాయం ఉంది. వాస్తవానికి ప్రతి పువ్వు పూజార్హమైనదే కదా, దేని ప్రత్యేకత దానికే ఉంది. ఇక్కడ ఈ శ్లోకంలో మల్లికగా అమ్మవారిని స్తుతించడానికి గల కారణం ఏంటంటే, మల్లె పువ్వులు చాలా తెల్లగా, స్వచ్ఛంగా, మనోహరంగా ఉంటాయి. వాటి యొక్క పరిమళము మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. కొన్ని ఔషధీయ గుణాలు కూడా ఆ పువ్వులలో ఉన్నాయని అంటారు. జగన్మాత అలా స్వచ్ఛమైన కాంతి కలిగి ఉందని, ఆ తల్లి యొక్క సుగుణ స్వభావము లోకాలన్నింటిలో ప్రశంసాపాత్రమై ఉందని భావము. ఇక నవమల్లిక అనడంలో ఔచిత్యం ఏమిటంటే, ఎప్పటికీ ఆ నిర్మలమైన తెల్లని స్వచ్ఛమైన ప్రకాశంతో ఆ తల్లి ఉంటుందని, భక్తుల ఎడల ఎల్లప్పుడూ ప్రసన్నురాలై వారిని అనుగ్రహించుతూ ఉంటుందని భావం. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ జగన్మాత వారిని కనిపెట్టుకునే ఉంటుంది కాబట్టి నవమల్లిక అనగా నిత్యము ప్రకాశించుతూ ఉంటుందని ఇక్కడ అర్థం చెప్పబడింది. ఇక ఆ తల్లి దేవిక నందిక, దేవదేవుడికి ఇల్లాలు అయిన ఆ తల్లి దేవిక, దేవతలందరిచే ఆరాధనీయమవుతోంది కాబట్టి దైవీ గుణ సంపదలన్నీ రాసిపోసిన ఆ చైతన్య స్వరూపిణి అలా దేవికగా స్తుతించబడుతూ ఆనందికగా కూడా ఆరాధించబడుతోంది. అంటే తన ఉనికి వల్ల ప్రకాశాన్ని, జ్ఞానాన్ని, శుభాన్ని అందరికీ ఇచ్చేటువంటి ఆ తల్లి మంగళ స్వరూపిణిగా తన భక్తులందరినీ సదా ఆనంద స్వరూపులుగా ఉంచుతోందని భావము. ఆ తల్లి అనుగ్రహం ఉన్న చోట దుఃఖానికి తావులేదు, అంతా ఆనందమయంగా కనిపిస్తూ ఉంటుంది. కేవలం భౌతికమైన లౌకికమైనటువంటి ఆనందాలను మాత్రమే కాదు, సాధకులకు ఉపాసకులకు ఆత్మానందానుభూతిని కూడా కలిగించే ఆ తల్లి ఆనందిక. అటువంటి ఆ జగన్మాత సన్నిధిలో శాంతికి తప్పించి అశాంతికి స్థానము లేదు. తన సృష్టి పట్ల నిరంతరము జాగరూకతను కలిగి మీనాక్షిగా, కామాక్షిగా, విశాలాక్షిగా ప్రకాశించే ఆ తల్లి సగుణ రూపమంతా శాంతి స్వరూపంగానే దర్శనమిస్తుంది. ఇంకా సదా ఆ తల్లి ధ్యానంలో ఉన్నవారికి చిత్తభ్రమలన్నీ తొలగిపోయి చిదానందానుభూతి కలిగి వారు కూడా శాంతి స్వరూపులుగానే మారిపోతారు. అలా ఆ తల్లి శాంతిగా స్తుతించబడుతుంది. ఇక భంజికగా, భయభంజికగా కూడా ఈ శ్లోకంలో అమ్మవారు కీర్తించబడింది. భంజిక అంటే పోగొట్టేది, నశింపచేసేది అనే అర్థం. అసురీ శక్తులను సంహరించేది, దానవుల యొక్క గర్వాన్ని అణచి దేవతల కష్టాలన్నీ పోగొట్టేది, అలా దుష్ట శిక్షణ చేసి శిష్టులను రక్షించేది, వీరధీర పరాక్రమ స్వరూపిణి అయిన జగన్మాత భంజిక. ఇంకా భయభంజిక అనగా మనలో ఉన్న భయాలన్నింటినీ పోగొట్టేది ఆ తల్లి. నిరంతరము తనను ఉపాసించే వారి సర్వ భయాలను, ఆపదలను ఆ తల్లి తొలగిస్తుంది. పంచభూతాల వల్ల జీవులకు కలిగే భయాన్ని తొలగించినది అని చెబుతూ వాయుపురాణం నందు ఇంకా విశేషంగా ఆది వ్యాధులు కలిగినప్పుడు, అరణ్యాలు ఎడారులలో ఉన్నప్పుడు, ఇక సంసారంలో కలిగే భయాలు అన్నింటినీ ఆ తల్లి పోగొడుతుందని చెప్పబడింది. ఇంకా వేదం ఏం చెప్తోందంటే, బ్రహ్మానంద స్థితిలో ఉన్నవారికి ఏ భయాలు ఉండవని, అన్ని భయాల కన్నా మిక్కిలి భయమైనది మృత్యు భయం. అయితే భగవంతునితో తాదాత్మ స్థితిని కలిగి ఉన్నవారికి ఈ జన్మ పరంపర అంతా కర్మబంధమని తెలుసుకుని మోక్ష స్థితికే ఆ తల్లిని శరణుజొచ్చిన వారికి ఆ మృత్యు భయం కూడా లేకుండా ఆ తల్లి చూస్తుంది అని ఇక్కడ అర్థం. జగన్మాత అలా భయభంజికగా స్తుతించబడుతోంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.
స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 31వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క ముఖ్యంగా ఆ తల్లి యొక్క అనంత రూపాన్ని వివరించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. కౌశికీ వైదికీ దేవి సౌరీ రూపాధికాతిభా దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా. జగన్మాత అనేక మంది ఋషి గోత్రీకుల వంశంలో జన్మించి ఆరాధించబడుతోందని తెలుసుకుని ఉన్నాం. అలా కాత్యాయనీదేవి గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. కౌశిక మహర్షి గోత్రీకుల ఋషుల తపశ్శక్తి స్వరూపిణి అయిన జగన్మాత కౌశికగా స్తుతించబడింది. జగన్మాత ఇక మన శరీరంలో పంచకోశ స్వరూపిణిగా ఉందని, అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశ స్వరూపిణిగా మన శరీరం అంతా వ్యాపించి ఉందని ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పుకుని ఉన్నాం. అలా ఆ తల్లి కౌశికి అని స్తుతించబడుతుంది. ఇక వేదాలన్నీ ప్రతిపాదించుతున్నటువంటిది ఏంటంటే పరాశక్తి చైతన్య స్వరూపిణియే జగన్మాతని. వేదజనితమైన అంటే ఆ వేదములన్నింటినీ ప్రకాశింపచేస్తుంది కాబట్టి ఆ తల్లి వైదికీదేవి అని కీర్తించబడింది. సూర్యమండల రూపిణి, సౌరశక్తి రూపిణి అయిన జగన్మాత సౌరి. అలాగే బలవత్తములైనటువంటి ఇంద్రియ మనోబుద్ధులను అణిచివేయడం వల్ల కూడా ఆ తల్లి సౌరి అని ఆరాధించబడుతుంది. ఇంకా అనేక రూపాలతో దర్శించదగుతున్నటువంటి ఆ తల్లి సుగుణములు, తత్వము ఇవన్నీ కూడా లౌకికంగా, దృశ్యరూపంగా, ఇంకా జ్ఞాన అలౌకికమైనటువంటి రూపంగా కూడా భక్తులకు, ఉపాసకులకు గోచరించుతూ రూపాధిక అని భావించబడుతుంది. వాస్తవానికి ఆ తల్లి యొక్క సౌందర్యము, దైవీ గుణ సంపదను దేనితోనూ ఎవరితోనూ పోల్చ వీలు లేనటువంటి ఉత్కృష్టమైనటువంటిది కదా. అంత ప్రకాశవంతమైనటువంటి ఆ తల్లి. ఇంకా అతిభ అనగానే అలౌకికమైనటువంటి చైతన్య స్వరూపము కలది ఆ జగదంబిక. అలా ఉత్కృష్టమైనటువంటి సౌందర్యభరితమైనటువంటి రూపంగా అతిభ అంటే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి రూపం కలది అని. ఇంకా అనంతమైన విరాట్ స్వరూపము గల తల్లి దిక్కులనే అంబరముగా కలది. అంబరము అంటే ఎక్కడ వస్త్రాల కింద కూడా భావంలోకి వస్తుంది. ఆ తల్లి జ్ఞానరూపిణి కాబట్టి పరమహంసలు, అవధూతలు, మహర్షులు మొదలగు వారంతా ఆ తల్లి స్వరూపాలుగా భావించబడుతూ వచ్చారు. జ్ఞాన తేజస్సు కలవారు కదా వారంతా. వారిలో ఆ తల్లి దర్శనమిస్తూ ఉంటుంది. అలా అన్ని దిక్కుల యందు వ్యాపించి ఉన్న ఆ తల్లి దిక్వస్త్ర. ఇక ఆ జ్ఞానము నిత్యనూతనంగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి శాశ్వతమైన, సత్యమైన పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తుంటుంది కాబట్టి నవవస్త్రగా కూడా కీర్తించబడుతోంది. ఇక ప్రకాశవంతమైన రూపము కలది కాబట్టి కన్యక అని ఆరాధించబడుతోంది. అంటే కౌమార దశలో దర్శనమిస్తున్న ఆ తల్లి శివునికై తపస్సు చేసినటువంటి కన్యకగా ఉపాసించబడింది. కమలోద్భవ. కమలం అనగా జ్ఞానమని తెలుసుకుని ఉన్నాం కదా. పద్మలోచన, పద్మాసన అని సగుణ రూపంలో ఆరాధించబడుతున్నటువంటి ఆ తల్లి కమలము యందు ఉద్భవించినదని భావము. జ్ఞానరూపిణి, ధర్మాచారిణి అయిన ఆ తల్లి తత్స్వరూపమైనటువంటి కమలములో నుంచి ఉద్భవించిందిగా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. ఉపాసకులు తమ సహస్రార కమలంలో ఆ తల్లిని దర్శించడం అనేటువంటి ఆత్మానుభూతి చెందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకుని ఉన్నాం. అలా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని ఉపాసకులచే ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి నిత్యము కూడా ఆ పద్మస్వరూపంగా, జ్ఞానస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
సర్వే జనా సుఖినో భవంతు.